ఓకే. అందరికి నమస్కారం. గుంటూరు రూరల్ మండలంలోని ఈ ఓబులనాయుడుపాలెం, ఈ నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మైనింగ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ, మరీ దురదృష్టకరం ఏంటంటే నిన్నటి రోజున 6 సంవత్సరాల పిల్లగాడు ఆ గుంట్లో పడి చనిపోయాడు. ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తుంటే ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ ఆక్రందనలో నిజంగా అరణ్య రోధంలాగా ఉంది. ఈ విచ్చలవిడికి తవ్వటం వల్ల వాళ్ళ బోర్లకి వాటర్ రాట్లా. ఇంకోటి ఏంటంటే ఇటు పక్కన పెట్టినటువంటి జిందాల్ ప్లాంట్ ఏదో ఉందో అది కూడా ఇబ్బందికరం అని చెప్తున్నారు. కానీ అది ఒక సదుద్దేశంతో పెట్టినటువంటి ప్లాంట్ కాబట్టి దానివల్ల ప్రజలకు ఇబ్బంది పెడితే అది కూడా ఖచ్చితంగా రీఎగ్జామిన్ చేయాలి. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడంతా గమనిస్తే పర్మిషన్ లేవు దేనికి కూడా. ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు. ఎవడు బలం ఉంటే వాడన్నా సంధానం తవ్వుకుంటున్నారు. మరి ప్రభుత్వ అధికారులు ఎందుకు కళ్ళు మూసుకుని చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కళ్ళు మూసుకుని చూస్తున్నారా లేకపోతే రోజువారీ తీసుకుంటున్నారా నెలవారీ తీసుకుంటున్నారో ఇది చూస్తే ఎవరైనా అంతే అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా గత కొంతకాలం నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నా, గమనిస్తున్నాను. ఎవరికి తెలియదు ఇంకోది పిల్లి సామెతలు చెప్పుకుంటే కుదరదు. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే ఇక్కడ ఏ ప్రభుత్వ అధికారికి కూడా కన్సర్న్ అధికారులు, మైనింగ్ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేదంటే ఇవి దాదాపుకు కొంత అటవీ శాఖ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరికి కూడా తెలియదు అన్నట్టుగా ఎవరు సందర్భం వాళ్ళు కూర్చున్నారంటే పెద్ద ఎత్తున అధికారులందరూ కూడా అవినీతికి అలవాటు పడిపోయారు. ఎవడు మామూలు వాళ్ళు తీసుకుని ఊగుతున్నారు తప్పితే ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది. దానికి తోడు ఇదేదో ఏఎంఆర్ అంట. మరి ఈ ఏఎంఆర్ అనేది అసలు ఏంటి, వీళ్ళ నామ్స్ ఏంటో, వీళ్ళు ఎందుకు వచ్చారో ఇక్కడికి, వీళ్ళు ఎందుకు బిల్లులు ఇస్తున్నారో, వీళ్ళ దగ్గర ఈ లారీలో బిల్లు ఎందుకు తీసుకున్నారో ఎవడు తెలియదు. ఇక్కడ కూర్చున్న ఎంప్లాయీస్కి అసలు ఏంటో ఉద్యోగం చేస్తున్నా వీడు తెలియదు, వీడు ఆఫీస్ ఎక్కడో వీడు తెలియదు. ఇప్పుడు 2-3 మాట్లాడితే అసలు గుంటూరు జిల్లాలో ఏఎంఆర్కి సంబంధించిన ఆఫీస్ ఎక్కడుందో మాకు తెలియదు, అసలు ఉందా లేదా కూడా తెలియదు. మమ్మల్ని ఎవరో మీలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండమంటే ఉంటున్నాము, మాకు డబ్బులు ఇస్తున్నారు, జీతం తీసుకుని పోతాం, అంతకుమించి మాకేం తెలియదు. ఇక్కడ కూర్చుంటాం, వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏదో 4 ముక్కలు రాస్తాము, వాళ్ళు ఇచ్చిన బిల్లులు తీసుకుని పెట్టుకుంటాం, ఇట్లా చెప్తున్నారు. అంటే ఇది ఒక పెద్ద దోపిడీ. ఏఎంఆర్ అనే సంస్థ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తుందంటానికి ఇది ఒక నిదర్శనం. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా. అసలు నిజంగా ఇది లీగల్గా ఇల్లీగలా? ఇది ఏఎంఆర్ అనే సంస్థ లీగల్ గా ఏర్పడిందా ఇల్లీగల్ గా ఏర్పడిందా? దీని వెనక ఎవరు ఉన్నారు? అసలు దీనివల్ల ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయా అంటే నా ఇక్కడ చూస్తే ప్రభుత్వానికి ఖచ్చితంగా దీనివల్ల రాదు. వీళ్ళు ప్రభుత్వం పేరుతో చెప్పుకుని వీళ్ళు దోచుకుంటున్నారు తప్పితే వీళ్ళు అక్రమమైనటువంటి బిల్లులు, వీళ్ళకి నిర్దిష్టమైనటువంటి బిల్లు అంటూ లేదు ఏఎంఆర్ దానికి. అంటే ఇంత పెద్ద ఎత్తున దుర్మార్గాలు జరుగుతుంటే వీటిని పర్యవేక్షించాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరూ కూడా వీటిని పట్టించుకోకపోవటం అనేది సిగ్గుపడాల్సిన విషయం. మేము కూడా భాగస్వాములం కాబట్టి ఆ బాధ్యతను వహిస్తూ ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. మా పార్టీ అధ్యక్షుల వారికి కూడా వాళ్ళ లెటర్ ఒకటి పెడతాను. ఇక్కడ జరుగుతున్న వాటి మీద పెట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఎవడో స్వార్థం కోసం ఉన్నటువంటి ప్రభుత్వ భూములు తవ్వుకుని వాడు సంపాదించుకోవడం కాదు. ఈ ప్రాంతంలో బతుకుతున్నట్టు కొన్ని వేల మంది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో బతుకుతున్నారు వీళ్ళందరూ కూడా. ఆ ఊరు పోతే వాటర్ లేవు, అక్కడ ఆ గుంటల నీళ్ళ కోసం తిరిగి చచ్చిపోతున్నారు. ఇది అంతా పంటల బండే, ఈ పంటలు పండట్లేదు, ఒక పొల్యూషన్ అయిపోయింది వాళ్ళంతా కూడా. జనసేన పార్టీ సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, ఖచ్చితంగా ఆ సిద్ధాంతానికి లోబడి జనసేన పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. దీన్నంతా కూడా రక్షించవలసిన బాధ్యత మా మీద, ఎందుకంటే రక్షించుకునే చర్యలు ఇవాళ నుంచి మొదలు పెడతాం. ఇవాళ ఇక్కడ నేను చూసినటువంటి పరిణామాలన్నీ కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రజలకు అందరూ కూడా భరోసా ఇస్తున్నారు. మీరు ఎవరు కూడా ఆధారపడవద్దు.